నమస్తే. వెల్కమ్ టు భూపాల్ సిస్టర్స్ బేబీ షెఫ్ ఛానల్. ఈరోజు నేను బార్బిక్యూ నేషన్‌లో ఫుడ్డు లంచ్ బఫెట్ అది ఎట్లా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నామండి. ఈ బార్బిక్యూ నేషన్ అనేది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో మనం రోడ్ నెంబర్ 10 ఆల్మోస్ట్ రోడ్ నెంబర్ 36లో కలిసే చోట లాస్ట్ ఎడ్జ్‌లో ఉండే బిల్డింగ్ అండి. ఇందులో స్టార్ బక్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇది 4th ఫ్లోర్‌లో ఉంటుంది. లోపల యాంబియన్స్ అంతా కూడా ఇట్లా ఉంటుందండి. నేను వీక్ డేస్లో వెళ్ళాను, అందుకని కొంచెం క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఇది కిచెన్ అండి, లోపలికి ఎల్లవ్ లేదన్నారు. ఇది బార్ కౌంటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్ని జ్యూసెస్, మాక్టైల్స్, బీర్ అవన్నీ కూడా ఉన్నాయి. మనం ఆర్డర్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి మన టేబుల్ దగ్గరికి పంపిస్తారు. వీటి లంచ్ బఫెట్ అయితే ఎట్లా ఉంది అంటే, మనకి మండే టు ట్యూస్డే వెజ్ 750 ఉందండి. అదే నాన్ వెజ్ అయితే 850, కిడ్స్కి 400 ఉంది ప్లస్ ఎక్స్ట్రా ట్యాక్సెస్. అదే వెడ్నెస్డే టు ఫ్రైడే వెజ్ 850, నాన్ వెజ్ 899 అండ్ కిడ్స్కి 400 ప్లస్ ట్యాక్సెస్. సండే సాటర్డే వెజ్ 899, నాన్ వెజ్ 999 అండ్ కిడ్స్కి 400 అండి ప్లస్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా. వీటిలోనే మనకి ఫ్రీ మాక్టైల్స్ వస్తాయి. లేదు మనకి ఎక్స్ట్రా ఏమైనా బెవరేజెస్ కావాలి అంటే ఆర్డర్ పెట్టుకుంటే వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ చేసి తీసుకుంటారు. అంబియన్స్ అయితే కనుక ఇట్లా చాలా బాగుందండి, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా తీసుకొని వచ్చేలోపు ఆ టేబుల్ దగ్గర మొత్తం బార్బిక్యూ సెటప్ అంతా ఇట్లా చేసేస్తున్నారు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే మీరు లైక్ చేసి షేర్ చేస్తే కనుక మేము పెట్టే వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. బార్బిక్యూ నేషన్కి ఇట్లాగ ఏదైనా లంచ్ బఫెట్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఫస్ట్ మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉంటే కనుక మార్నింగే చేసేయండి. అలాగే లంచ్ టైంకి ఎడ్జ్లో మాత్రం తీసుకొని వెళ్ళకండి, ఎందుకంటే ఫుడ్ ఆప్షన్ చాలా ఉంటుంది కాబట్టి మనం ఎంజాయ్ చేయలేము. ఇలా వాళ్ళు మనకి అన్ని స్టిక్స్ పెట్టేస్తారండి. పెట్టేసిన తర్వాత అది మనం ఇట్లా తిప్పుతా కాల్చుకోవాలండి. వాళ్ళు ఆల్రెడీ హాఫ్ మనకి కుక్ చేసి ఇస్తారు, మిగిలింది మనం ఇట్లా వేడి చేసుకుంటూ తినేయాలి. అక్కడ ఉన్నవి కాకుండా ఎక్స్ట్రా మనకి ఏమైనా ఆర్డర్ పెట్టినా కూడా వాళ్ళు చేసిస్తారండి. ఇది కావాలి అది కావాలని చెప్తే వాళ్ళు మనకి చేసిస్తారు. లెగ్ పీసెస్ అవి కూడా. ఈ స్టిక్స్లో చికెన్, మటన్ ఉండదండి, ఫిష్, ప్రాను, అలాగే వెజ్లో పన్నీర్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మిగిలిన మెయిన్ డిషెస్ వచ్చి చికెన్ బిర్యానీ అండి. దానికి గ్రేవీ, ఇది వెజ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ. ఇక్కడ ప్లేట్స్, స్పూన్స్ అన్ని లైన్గా ఉన్నాయండి. పక్కన సూప్స్ ఉన్నాయి, ఎవరో పెట్టుకుంటుంటే నాకు తీయడం కుదరలేదు. సో అది దాటిన తర్వాత ఇవన్నీ సలాడ్స్ అండి, ఫ్రూట్స్, స్వీట్ కార్న్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది రష్యన్ సలాడ్, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్. ఇక్కడ ట్యూబ్లైట్ అండి, క్లోజ్ చేసేసరికి అట్లా గ్లిటరీ లాగా వస్తుంది. ఇది కర్డ్ రైస్ అండి లాస్ట్లో తినడానికి. ఇది పాస్తా ఇష్టపడే వాళ్ళకైతే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇది పాపడ్ అండి, కోన్ స్టైల్లో ఫ్రై చేసి పెట్టారు, బాగున్నాయి. మసాలా పాపడ్ ఇది. తర్వాత నూడిల్స్ అండి, అలాగే పక్కనే మంచూరియా కూడా ఉంది. ఇది ఆలూ కర్రీ, ఇది వెజ్ కర్రీస్ అండి. ఇది కడాయి వెజ్. ఇది పన్నీర్ బటర్ మసాలా, రైస్ దాల్ అండి, అది ప్లెయిన్ రైస్. ఇది వెజ్ వాళ్ళకి. ఈ సెక్షన్ అంతా ఎగ్ మసాలా, ఇది ఎగ్ వెరైటీస్ అండి.
ఫిష్ కర్రీ పక్కన ఫిష్ బోన్లెస్ ఉంది. ఇది బటర్ చికెన్ అండి. మనకి ఇక్కడ ఈ డిషెస్లో లేదు, మనం చెప్తే వాళ్ళు లోపల నుంచి కిచెన్ నుంచి తెచ్చిస్తున్నారు. ఇది మటన్ కర్రీ అండి. ఫస్ట్ వేసుకునే వాళ్ళంతా ఫస్ట్ మటన్ పీసెస్ అన్నీ వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవి ప్లేట్స్ అండి. తర్వాత ఇక్కడ మనకి వాళ్ళు స్పాట్లో మనం అడిగితే మటన్ చాప్స్, కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ అవన్నీ కూడా స్పాట్లో చేసిస్తున్నారు. అలాగే పిజ్జా కూడా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. వెనక కౌంటర్లో ఐటమ్స్ ఉన్నాయి, దాన్ని చూసి అడిగితే వాళ్ళు చేసిస్తున్నారు. ఇక్కడ నుంచి డిజర్ట్ సెక్షన్ అండి. గులాబ్ జామును, అలాగే మనకి సేమియా పన్నీర్ వేసి చేసింది. ఇది మూంగ్ దాల్ హల్వా అండి. కొంచెం డ్రైగా ఉంది, బట్ టేస్ట్ అయితే బాగుంది. పక్కన ఐస్ క్రీమ్ అండి, వనీలా ఐస్ క్రీమ్ అలాగే స్ట్రాబెర్రీ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనం అడిగితే 2 ఒక కోన్లో పెట్టమంటే ఇస్తున్నారు. ఇది వచ్చి పానీపూరి సెక్షన్ అండి. పానీపూరిలో డిఫరెంట్ వెరైటీస్ చేసిస్తున్నారు. చాక్లెట్ పానీపూరి, అలాగే ఆలూ పూరి, మసాలా చాట్, ఇట్లాగా వెనక డిస్ప్లేలో వాళ్ళు చేసే వెరైటీస్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం అడిగితే చేసిస్తున్నారు. రకరకాలుగా చేస్తున్నారు, బట్ అక్కడ నిల్చొని అన్నీ అవే తినకుండా ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో టేస్ట్ చేస్తే కనుక మనం అన్నీ టేస్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను కొంచెం ప్లేట్లో పెట్టుకున్నానండి, టేస్ట్ చూద్దామని. మనం అక్కడ స్నాక్ తినేపాటికి మన పని అయిపోతుంది, ఎందుకంటే రైస్ మీదకి ఇంక వెళ్ళదు. కొంచెం బిర్యానీ అయితే టెంప్టింగ్గా ఉందని కొంచెం పెట్టుకున్నాము. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, అలాగే ఒక పన్నీర్ పీస్ కూడా టేస్ట్ చేశాను. ఇవి ఫ్రీ మాక్టైల్స్ అండి. మనకి వాళ్ళ దగ్గర ఉన్న ఏం వెరైటీస్ ఉన్నాయో అడిగి 4 టైప్స్ ఆఫ్ మాక్టైల్స్ తెప్పించుకున్నాం. ఎక్స్ట్రా అడిగితే కనుక మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. తర్వాత లాస్ట్లో ఇవన్నీ కూడా స్వీట్స్ అండి. స్వీట్ మనం అంటే కొంతమంది ముందే తినేస్తారు, ముందే తినేస్తే కనుక అన్నీ టేస్ట్ చేయడానికి పొట్లో ఖాళీ సరిపోదు, అందుకని లాస్ట్లో తినండి. అవి జెల్లీస్, చాక్లెట్ పీసెస్, అలాగే బ్రౌనీస్ అండి. ఇందులో చాక్లెట్ ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇదైతే మొత్తం క్రీమీగా ఉందండి. ఒక పీస్ తింటేనే హెవీ అయిపోతుంది. పైనాపిల్ పేస్ట్రీ, ఇది ఫ్రూట్ కస్టర్డ్, ఇది చాక్లెట్ బాల్ అండి. ఓన్లీ చాక్లెట్తో అట్లా బాల్లా చేసి ఇచ్చారు. ఇవి ఫ్రూట్ పీసెస్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.